అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి, తెలంగాణ సూర్యాపేట జిల్లా. ఇటీవలే ట్రైబ్ వారు నిర్వహించినటువంటి పరీక్షలో నేను జేఎల్ తెలుగు పోస్ట్ అర్హత సాధించడం జరిగింది. ఈ పోస్ట్ సాధించడం కోసం నేను టీఎల్జీ యాప్ని కొనుక్కోవడం జరిగింది. తద్వారా ఆ యాప్లో చాలా అంశాలను నేర్చుకున్నాను. సార్ చాలా చక్కగా బోధించారు. అందులో అంశాలు పరిశీలించినట్లయితే ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా బోధిస్తూ మా యొక్క డౌట్లను క్లారిఫై చేస్తూ చాలా చక్కగా వివరించారు. ప్రక్రియలు కానీ, జానపద సాహిత్యం కానీ, తెలుగు మెథడాలజీ కానీ, రామాయణ మహాభారతాలలో ఉండేటటువంటి అంశాలు కానీ ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. అన్ని అంశాలని సారు క్షుణ్ణంగా బోధించబట్టి మేము ఈరోజు విజయాన్ని సాధించగలిగామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అంతటి గొప్ప మహనీయుడు మట్టిలో కూడా మాణిక్యాలను వెలికి తీయగలిగేటటువంటి గొప్ప ఘనత శ్రీనివాసాచారి సార్ గారికే దక్కుతుంది. కాబట్టి ట్రైబ్లో ఎవరైతే ఉద్యోగాన్ని సాధించలేకపోయారో వాళ్ళు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా టీఎల్జీ ఛానల్ని పర్చేస్ చేయడం ద్వారా మీరు కూడా విజయాన్ని సాధించగలుగుతారు. పరీక్షలు అంటే భయం ఎందుకు, దండగా టీఎల్జీ ఛానల్ అండదండలు ఉండగా అని ప్రతి ఒక్కళ్ళు కూడా యాప్ని కొనుక్కోవడం ద్వారా చాలా అంశాలను నేర్చుకొని మీ జీవితాన్ని ఉన్నత స్థానం వైపుకు నిలబెట్టేటటువంటి ఘనత సార్ చేతిలో ఉంది. కాబట్టి అందరూ తప్పకుండా ఛానల్ని పర్చేస్ చేయండి. సార్ యొక్క బోధనా విధానం ఎలా ఉంటుందంటే సమయపాలన పాటిస్తూ సమస్వరంతో, సమవేగంతో, సమదృష్టితో చాలా చక్కగా వివరించగలరు. కాబట్టి అలాంటి అంశాలను మీరు నేర్చుకున్నట్లయితే ప్రతి పరీక్షలోనూ మీరు విజయాన్ని సాధించగలరు. ఎవరికైనా దిశానిర్దేశం చేసేటటువంటి మార్గదర్శకులు ఉన్నప్పుడు మాత్రమే ప్రతి అంశంలోనూ, ప్రతి పరీక్షలోనూ మనం విజయాన్ని సాధిస్తాము. అంతటి విజయాన్ని చేకూర్చినటువంటి మా సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను.